మన ప్రచారం కోసం లేదు మన జోబులు నింపుకోవడం కోసం చేస్తే ఎలా ఉంటాయి కార్యక్రమాలు? ఈ రకంగా ఉంటాయి. కాబట్టి దయచేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయండి, ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయండి. అలాగే సైమిల్టేనియస్గా అమరావతి మీరు నిజంగా దానికి రైతులకి మంచి చేద్దాము, రాష్ట్రానికి మంచి చేద్దాము, స్పీడప్ ఆ పనికి ఎంత ఖర్చు పెట్టి చెప్పండి. అడగండి, ప్రత్యేక హోదా నుంచి మంచి చెప్పండి. మీరు అడగచ్చు, మరి మీరు ఉన్నప్పుడు ఎందుకు? మేము ఉన్నప్పుడు మాకు వ్యతిరేకం కదా భారతీయ జనతా పార్టీ, మా గవర్నమెంటా లేదా మేము భాగస్వామా? చెప్పండి, మేము భాగస్వామా? కాదు కదా. అయినా మా ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి గారు అడిగారు, మానలేదు, అవసరాలను అడిగారు. మన స్టీల్ ప్లాంట్ కానీ అది అంశాలు కానీ కానీ అందుకు ఇవాళ ఇన్ని రోజుల తర్వాత వచ్చి చూస్తున్నాను 3-4 రోజులు పెట్టి ఏంటి ఇదంతా అని. కౌన్సిల్ ఎందుకు పెట్టలేదు చెప్పండి? కౌన్సిల్ ఎవరు అన్నారు వద్దని? మేమే కదా మళ్ళీ తర్వాత వచ్చేసి మళ్ళీ పెట్టింది. ఇప్పుడు మీరు వచ్చేసి చంద్రబాబుని తీసుకొచ్చి పెడితే అప్పుడు అక్కడ దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కదా భార్య కదా చేసింది, ఆమె కదా చేసింది. ఏది కౌన్సిల్ తీర్మానం అక్కర్లేదు అనుకుంటే అక్కర్లేదు అనుకున్నారు మీరు అనుకుంటే మరి కౌన్సిల్లో చంద్రబాబు నాయుడు అక్కడ కూర్చొని ఎక్కడ ఆ పైన గ్యాలరీలో కూర్చొని దగ్గరుండి చైర్మన్ గారితో ఆ రోజు బిల్లు పాస్ చేయించారు కదా. మరి దాని ప్రాధాన్యత కదా. నేనేంటో చెప్పండి, లేకపోతే మరి ఎందుకు అక్కడ కూర్చోవాలా? చంద్రబాబు నాయుడు అక్కడ ఎందుకు కూర్చోవాలి చెప్పండి? అక్కడ లేకపోతే ఎందుకు చేయలేదు? మళ్ళీ పెట్టలేదు. ఎందుకంటే పెడితే ఇవన్నీ అడుగుతాం కాబట్టి. ఇప్పుడు మీ ప్రస్తుతం అడిగాం కదా, ఎంత ఖర్చు పెట్టారో, ఏమైంది, 14,000 కోట్లు ఎస్ఎఫ్టీ, 5,000 రూపాయల ఎస్ఎఫ్టీ దొరుకుతుంది కదా. అక్కడ వైర్లు కలిపడం, ఐరన్ కలిపడం, ఎక్కడ ఐరన్ కలిపడం చూసామండి మనం. వైర్లు కాపర్ కలిపిందంటే అదేంటి, ఎందుకు జరిగింది, ఆ నష్టం ఏంటి? ఆ నష్టం కంపెనీ భరిస్తుందా లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తున్నాయా? కాంట్రాక్ట్ సంస్థ భరిస్తుందా, ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తున్నాయా? దాంట్లో ఏదైనా కుంభకోణం ఉందా? మరి కరకట్ట రోడ్డుకి మరి ల్యాండ్ విషయం స్టార్ట్ చేసాం కదా, ఎంతవరకు పూర్తయింది, మరి ఎప్పుడు చేస్తారని అడుగుతాం కదా మేము. అందుకు పడి ఉన్నాను సార్, నిజమా అబద్ధం మీరు చెప్పండి. ఇప్పుడు రామకృష్ణ నాయుడు మేమేంటే ఇప్పుడు మేమే వచ్చేసి మానలే కదా, మేమే కదా మళ్ళీ ఇచ్చాము పెట్టాము. కాబట్టి ఇలాంటి చీప్ ట్రిక్స్ ఇవన్నీ మానుకొని ఒకసారి ఎన్నికైన ప్రభుత్వాలు ఒక బాధ్యతగా వాళ్ళ బాధ్యతను గుర్తెరిగి అడ్మినిస్ట్రేషన్లోనూ పరిపాలన చేయాలి. తద్వారా ప్రజలకు వచ్చి మేలు జరగాలి, మంచి జరగాలి. సంతోషిస్తానే అప్పుడు మళ్ళీ కోరుకుంటారు ప్రజలు. ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఆ స్పెషల్ తెస్తే బాగుండు కదా. ఎందుకు అప్పుడు దీనికోసం ఇంత వృధా చేశారు, ఇంత బలాన్ని, ఇంత అవకాశాన్ని, ఎంత ఉన్నా మీకున్న అపారమైన లాబింగ్ని అనేది నా క్వశ్చన్. చెప్పండి. ఇది నేను ఒకటి చెప్తానంటారా, ముందు అనుకున్న పని ముందు చేస్తే అప్పుడు ఆలోచన చేస్తారు. నువ్వు ఇలాగే ఉంచావు అనుకో, ఎవరైనా ఆలోచన చేస్తారు. వచ్చే 3 సంవత్సరాలు ఇలా గడిపే కాలాన్ని ఎందుకు ఆలోచించారు?
చట్టం ఏమి చట్టం అయింది? ఒకసారి చట్టం చేసిన వాళ్ళకి వచ్చి మళ్ళీ చట్టాన్ని సవరించడానికి అవకాశం లేదా? అవకాశం లేదా? నేను చేస్తానట్లేదు, నేను అనట్లేదు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని సవరణ చేసినప్పుడు వచ్చి ఇంక మరి ఇంకోసారి సవరణ తీరా పని అవ్వకపోతే ఇలాగ ఎందుకు కూర్చోబెట్టి 2 లక్షల కోట్లు అక్కర్లేదు అనుకుంటే నువ్వు ఖర్చు పెట్టావు అనుకో, ఒక 50,000 కోట్లు 1,00,000 కోట్లు దాని మీద ఖర్చు అయిందనుకో, అప్పుడు వృధా కదా, తప్పు కదా, ప్రజాధనం దుర్వినియోగం చేయకూడదు కదా అని ఓ తలంపు, మంచి గుణం, మంచి ఆలోచన, మంచి బుద్ధి వస్తాయి. అసలు ఏమీ చేయకంట ఎంతసేపు కూర్చొని ఈ మాట్లాడతారుగా. ఒక్క నిమిషం ఆ మాట, భ్రష్టు అనే మాట నొప్పుకో. 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించారు చంద్రబాబు నాయుడు. 5 సంవత్సరాలకే 5,000 కోట్లు ఖర్చు పెడితే మరి ఏమంటుంది దాన్ని? 5 సంవత్సరాలకి 1,18,20,000 కోట్లు నీకు పెట్టి 5 సంవత్సరాలకి 5,000 కోట్లు ఖర్చు పెడితే ఏమంటుందని? మరి మీరు బస్సు అనే వర్డ్ని మేము వాడద్దా? మీరు వాడితే మంచిది కానీ మేము వాడితే తప్ప? చెప్పండి. మేము మా సంగతి ఎందుకు? మాకు ఇష్టం లేదు. మీరే అన్నా కదా మాది అమరావతి, మా ఆలోచన వాళ్ళకి ఆ రోజుకి మా ఆలోచన అమరావతి శాసన రాజధాని. ఎందుకు ఖర్చు పెడతాం మేము 1,16,000 కోట్లు? దేనికి ఖర్చు పెడతాం మేము? దేనికి ఖర్చు పెడతాం మేము? చెప్పు. ఏం ఆలోచన ఉంది మీరు అడిగిన ప్రశ్నకి? ఏ రామకృష్ణ మీ ఏబిఎన్ ఏమైనా జరిగింది ఇలాంటి క్వశ్చన్లు? మమ్మల్ని అడుగుతారు ఎందుకు? ఇగో మీరు ఆ పని చేయాలని ఈ ఫోన్ నువ్వు కొందామనుకున్నాడు ఖర్చు, నేను అక్కర్లేదు అనుకున్నాను, నాకెందుకు? నాతో అంటే ఏంటి? ఆ రోజు నేను శాసన రాసినప్పటికే నేను అక్కడికి గీత. నీకు అర్థమైంది? నాది అంతవరకే నా గీత. అదే అంతవరకు ఇంకెందుకు? ఏది ఆంధ్రప్రదేశ్కి? ఆంధ్రప్రదేశ్ భారతదేశ రాజధాని ఢిల్లీ. ఆంధ్రప్రదేశ్కి అయితే ఇంకా నువ్వు కడితే అమరావతి అవుద్ది. నువ్వు కట్టకంటే ఇలాగ ఇంకో 5 కోట్లు ఖర్చు పెడితే అప్పుడు ఆలోచిస్తారు. అది ఆలోచిస్తారు. అప్పుడు ఆలోచిస్తారు. నువ్వు 2,000 కోట్లు ఇంకో 2-3,000 కోట్లు ఖర్చు పెట్టి వదిలేస్తే ఆలోచించరు ఎందుకు? మరి 2,000 ఈ సాక్షిగా చెప్తున్నాం.